అన్న మీ పేరు? నా పేరు గోలి శ్రీనివాసరావు అండి. అన్న చెప్పండి, రాష్ట్ర గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాలు అంటే దాదాపు 2 సంవత్సరాలు అవబోతుంది. అసలు ఏం మార్పులు జరిగినాయి అంటే రాష్ట్రంలో అసలు గవర్నమెంట్ నిజంగానే పనిచేస్తుందా? ఆ దిశగా అసలు ఏం జరిగిందా? గవర్నమెంట్ అయితే చక్కగా పనిచేస్తుందండి. ఇప్పటికీ 23 నెలలు జరిగిందండి. 100 రకాల కార్యక్రమాలు, సంక్షేమాలు అవనివ్వండి, పథకాలు అవనివ్వండి, ప్రాజెక్టులు అవనివ్వండి, లేదా మనకి బయట నుంచి కంపెనీలు తీసుకురానివ్వండి, 100 రకాల పథకాలు ఈ రోజుని ఈ కూటమి పాలనలో వచ్చినాయండి. దాంట్లో ముఖ్యంగా సూపర్ 6 పథకాలు అన్నీ అయిపోయినాయి ఏంటి. సూపర్ 6 పథకాలు కాకుండా రైతు భరోసా వేస్తున్నారు, మత్స్యకార భరోసా వేస్తున్నారు. ఇంకా మీకు 100 పథకాల్లో చాలా ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే చాలా చాంతాడంత ఉంది. ఇవన్నీ కూడా కూటమి పాలనలో చక్కగా జరుగుతుందండి. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే అవకాశం చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో ఉంది, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందండి. అంటే 2047 టార్గెట్ అనేది పెట్టుకున్నారు. $3 బిలియన్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థగా మార్చాలంటున్నారు. నిజంగానే ఆ రకంగా మారడానికి అవకాశాలు ఏమి జరుగుద్దండి? చంద్రబాబు గారు ఉంటే అవుద్ది. చంద్రబాబు గారికి తోడు లోకేష్ గారు యాడ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా యాడ్ అయ్యారు. ఈ కూటమి పాలనలో కంపల్సరీగా 2047 వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఎయిమ్ పూర్తవుద్ది. ఆ గ్యారంటీ ప్రజల్లో ఉంది. మరి ఈరోజు చూసుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమస్య ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. రోజుకొక కంపెనీ శంకుస్థాపన చేస్తాం, నెలకొక 4 కంపెనీలు తీసుకురాగలుగుతాం, ఇన్ని కంపెనీలు తీసుకురాగలుగుతాం, మన అభివృద్ధి ఇంకా మెరుగుపరచుకోవాలని కలెక్టర్లు కూడా ఆదేశించడం జరిగింది. కొన్ని అయితే ఇవ్వాల్సిన అనుమతులు వ్యవహారాలను కూడా లేట్ చేస్తారని కొన్ని వాళ్ళకి కారాకాడికి చెప్పిన వ్యవహారం ఎలా చూడుతుంది? ఎందుకని ఆ విధంగా మాట్లాడారు? తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా గవర్నమెంట్ ఆఫీసర్ని, కలెక్టర్లు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, తహసీల్దార్ కానివ్వండి, ఎవరినైనా సరే ఎవరిని ఇంట్లో కూర్చొనివ్వట్లేదండి చంద్రబాబు గారు. ప్రజలకి పనిచేసే పథకాలు ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నాయి. ఏది కూడా ఎవరిని నిద్రపోనవట్లేదండి. ఆయన నిద్రపోట్ల కొడుకుని ఇతర దేశాలు పంపిస్తున్నాడు. ఈయన అవసరం అయితే ఈయన తిరిగి వస్తున్నాడు. ఓన్లీ ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం ఇంత స్పీడ్గా చేస్తున్నారండి వాళ్ళు. అంటే వచ్చే ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ అంత ఫాస్ట్గా అవడానికి గల కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే విజన్ ఉంది కదండి. విజన్ ఉంది. హైదరాబాద్ తీర్చిదిద్దిన మహానుభావుడు ఆయనే కదండి, చంద్రబాబు కదా. తర్వాత ఇప్పుడు ఆయనకి తోడు లోకేష్ ఆడాడు, తండ్రికి మించిన తనవాడయ్యాడు. పప్పు అన్నారు, వాళ్ళని నిప్పై చూపించాడు. వైసీపీ వాళ్ళకి కారిపోతుందండి. పప్పుని చూసి ఇప్పుడు నిప్పుని చూస్తుంటే కారిపోతుందండి. ఏం చేయాలో అర్థం కావట్లా. అది పరిస్థితి. అంటే ఇక్కడ మరి కంపెనీలకి రావడానికి ప్రధానంగా మౌలిక వసతులు అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఉంటుందండి. ఆ మౌలిక వసతులు రాష్ట్రంలో గతానికి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుందంట మీకు? మారుతున్నాయి కదండి మౌలిక వసతులు. ఇప్పుడు అది పొలాల్లో ఉందండి. పొలాలు బాగు చేయాలంటే ఏం చేయాలి? మౌలిక వసతులు అన్నీ ఏర్పాటు చేసింది. కంపెనీ రావాలంటే మనం ఒక స్థలం చూపించాలి. స్థలం చూపించి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తేనే కదా వాళ్ళు వస్తారు. వేరే దేశం నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కానీ మనకి రావాలంటే మనకు మౌలిక వసతులు మన రాష్ట్రం తరఫున మనం ఏర్పాటు చేయాలండి. కొన్ని ఖర్చులు మనం పెట్టుకుని చేస్తే రేపు మన రాష్ట్రానికి అభివృద్ధి, ఆదాయం రెండు వస్తాయండి. అంటే ఇంత ఫాస్ట్గా రావడానికి కారణం ఏంటంటే, ఇంత ఫాస్ట్గా రావడానికంటే లోకేష్ బాబు అండి. లోకేష్ బాబు ఎంత స్పీడ్గా ఉన్నాడు అనుకుంటున్నారు? ఆయన ఈ వయసులో ఉన్నాడు కాబట్టి. ఆయన చంద్రబాబు వయసు వచ్చేసరికి 2047 దాటిపోద్ది. అసలు ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుద్దండి. మీరు ఈ మాటలు అంటున్నారు కానీ వైసీపీ నాయకుడు మా నాయకుడు వస్తే కంపెనీ వస్తే మా నాయకుడు తెచ్చిన కంపెనీలో మీరు చూసాం కదండి. కొడుకుద్దురు మంత్రి గారిని ఒకటి పెట్టారు. నీటిపారుదల శాఖ ఇద్దరు మారారు. ఒకటేమో అంబోతు రాంబాబు, ఒకటేమో బిల్డరు ఆయన నెల్లూరు. వీళ్ళు ఏం చేశారండి? పోలవరం ప్రాజెక్టుని ఏమన్నా అంగుళం కదిపారా? మళ్ళీ ఇప్పుడు పరిగెడుతుంది చూడండి పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వంలో. రేపు మా పోలవరం పూర్తి అయిపోయింది. వీళ్ళలాగా పడుకోరండి. కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే చేసే పనులే చేస్తారు తప్ప వీళ్ళ ఆదాయం కోసం వీళ్ళ కోసం చేయరు. మరి ఇక్కడ చూసుకుంటే రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేశాడు. కానీ వెలిగొండ లాంటి ప్రాజెక్టు కూడా మేమే తెచ్చామని చెప్పి చెబుతున్నాం. ఏమంటే వెలిగొండ ప్రాజెక్టు ఆ ట్యాంకర్లతో నీళ్ళు తీసుకొచ్చి ప్రాజెక్ట్ పెట్టారు అక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయి రాయలసీమకి ఒకసారి చూసుకోమని ఢిల్లీ. గత ప్రభుత్వంలో వాళ్ళని చూడండి, ఈ ప్రభుత్వంలో వీళ్ళని చూడండి ఎట్లా ఉందో ఒకసారి ప్రజలకు తెలిసండి. అక్కడ రాయలసీమ ప్రజలకి మనం చెప్పవసరలా. మరి ఇక్కడ చూసుకుంటే మన ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి గారు నిన్న వెలిగొండ ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. ఆయనకి అవసరం, ఆ వయసులో అసలు ఆయనకి అంత అవసరం అండి. ప్రజల మీద ప్రేమ, ప్రజల్ని ఇబ్బందులు పడకూడదు, సస్యశ్యామలంగా ఆంధ్ర రాష్ట్రం ఉండాలి. ఒకప్పుడు భారతదేశం సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ప్రత్యేకంగా సస్యశ్యామలంగా చేయడానికి కూటమి ప్రభుత్వం కరుడుగట్టిన తీవ్రవాదుల్లా పోరాడుతున్నారు.
ఎవరండి ఆ పోరాడే వాళ్ళు ఎవరు? మన కూటమి ప్రభుత్వం అండి. మంత్రులు కానీ, సీఎం కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా నిద్రపోట్ల, ఉద్యోగస్తుల్లో ఉన్నాయి నిద్రపోనట్ల. కానీ దోచుకోవడం దాచుకోవడం కోసం ఆ ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఒట్టు మాట్లాడి ఏమంటే వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవాలా దాచుకోవాలా మరి ఇవన్నీ చెప్తారా వాళ్ళు? ఇప్పుడు మీకు ఏమన్నా కనపడుతుందా? పోనీ చంద్రబాబు గారిని ఏదో అరెస్ట్ చేశారు 53 రోజులు, ఏమన్నా ఒక్క పాయింట్ దొరికింది వాళ్ళకి? ఇవన్నీ ఒట్టి పనికిమాలు మాట్లాడండి. వైసీపీ అంటేనే పచ్చి అబద్ధాలు కోరు, బాబాయిని నరికారు, ఏం జరిగిందో తెలియదు. ఇవన్నీ ఇంకా వాళ్ళ మాటలైతే ప్రజలు పట్టించుకోరండి. అంటే మాది గొట్ల పార్టీ కాదు, మీరు వెన్నుపోటు పార్టీ అంటున్నారు వాళ్ళు. వెన్నుపోటు పార్టీ ఎవరనేది తెలుస్తుందండి. ఆ రోజు ఆ చంద్రబాబు గారు ఆ పార్టీ పగ్గాలు తీసుకోపోతే, చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళ రోజునే తెలుగుదేశం పార్టీ లేదండి. ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని పెట్టారో ఆ పార్టీని చెక్కు చెదరకుండా అట్లా కాపాడుకుని వచ్చే నాయకుడు చంద్రబాబు తర్వాత లోకేశే. మరి ఇక్కడ మరి వైసీపీ పార్టీ మీద కూడా గతంలో విమర్శించిన పరిస్థితి ఉంది కొంతమంది నాయకులు కూడా. అసలు ఆయన పార్టీ కదా అద్దె పార్టీ అని చెప్పి కూడా మరి అద్దె పార్టీ కదండి, ఆయన పేరు మీద లేదు పార్టీ. ఆ పార్టీ లాక్కున్నారు ఆయన బెదిరించి. ఇది వీళ్ళు తీసుకొచ్చి ఏమన్నా సౌయంగా చేయారంటే వీళ్ళు ఏం చేయాలి? ఆయనకు ఉపయోగం ఏమని చెప్పండి, వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి రాష్ట్రానికి? మన రాష్ట్రానికి ఉపయోగం పోయినా పక్క రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాడు కంటే ఆయన. అవును, ఎందుకంటే చెప్తానేనండి, తెలంగాణలో అక్కడ కుంభక్కయ్యాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులన్నీ అక్కడ పంపించాడు. అమరరాజా బ్యాటరీ అక్కడికి వెళ్ళింది, తెలంగాణ వెళ్ళింది. ఆ ఆదాయం అంతా అక్కడ చేసుకుంటున్నారు. వీళ్ళు డబ్బాలో డబ్బులు వేసుకుంటానికి ప్రాజెక్టులు బయటికి పంపిస్తున్నారు. మరి పక్క రాష్ట్రంలో విజయ్ గెలవడానికి కూడా ఈయనే కారణం. ఈయన ఫోటో పెట్టుకుంటే ఈయన ఫోటో పెట్టుకుంటే విజయ్ గెలిచాడు. ఆ ఫోటో పెట్టుకుని ఈయన గెలవలేకపోయాడుగా. ఈయన ఫోటో పెట్టుకుని ఈయన గెలవలేకపోయాడు, ఈయన ఫోటో పెట్టుకుని విజయ్ గెలిచాడు. అక్కడ 33 సంఘాలు లాగుతున్నారండి, ఇంకా ప్రభుత్వం ఫామ్ అవ్వాల. ఎందుకని అంటారు మరి? ఎందుకండి ఇప్పుడు ఏదో సినీ గ్లామర్ మీద వచ్చి ఉండొచ్చు విజయ్, అయినా పక్క రాష్ట్రం గురించి మనకు అనవసరం. తమిళనాడు వాళ్ళకి మా గురించి మనకు అనవసరం. మన ఆంధ్ర రాష్ట్రం సస్యామలంగా ఉందా లేదా మనకు కావాల్సింది అది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 నెలల కాలంలో 100 రకాల ప్రభుత్వ పనులు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విమర్శ చేస్తూ ఉన్నాడు దాంట్లో భాగంగా, మేము వెళ్ళి గెలిపించాం విజయ్ అయితే మా ఫోటో పెట్టుకుని గెలిచాడు, మీ నాయకుడు వెళ్ళి ప్రచారం చేసాడు. లండన్ మందులు పని చేయట్లేదండి ఆయనకి. మీ నాయకుడు వెళ్ళినా కూడా లండన్ మందులు పని చేయట్లేదు ఆయనకి. మందులు మార్చుకోవాలా? లండన్ కాకపోతే ఇప్పుడు బ్రిటన్ వెళ్ళి అక్కడ మార్చుకోవాలి మందులు. అక్కడక్కడే కాబట్టి బ్రిటన్ వెళ్ళి మార్చుకోవచ్చు మందులు. లండన్ మందులు పని చేయట్లేదు అంటున్నారు. కానీ మీ నాయకుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి పోటీ చేయించి గెలవలేకపోయారు అక్కడ కూటమి నాయకులు. కానీ అదే నాంది మీకు పత్రానికి నాంది, మీ పార్టీ రేపు పొద్దున ఓడిపోవడానికి కూటమి నాంది అని చెప్పి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా ఏమంటే ఎవరో స్నేహితుడు పిలిస్తే వెళ్ళాడు, దానికి నాందికి సంబంధం ఏమైనా ఉందండి? వీళ్ళ పిచ్చి మాటలు అంటే వీళ్ళు వెళ్తే గెలిచేస్తారు, వీళ్ళు వెళ్ళకపోతే గెలవరా ఏంటంటే? అక్కడ వాళ్ళ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు వాళ్ళు కేవలం అక్కడ విజయ్ గెలిచాడంటే వీళ్ళు అన్నా డిఎంకే వీళ్ళిద్దరూ కూడా హిందుత్వాన్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేసుకున్నారు. దాని నిమిత్తమే వాళ్ళు ఓడిపోయారు. శ్రీరాముడు లాంటి ఓన్లీ పనికిమాలిన మాటలు అన్నారు కాబట్టి సంకనాకిపోయారు. మరి ఇక్కడ చూసుకుంటే ఈ 2 ఏళ్ల పరిపాలనలో రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమం పథకాలు మేము పోతామని చెప్పి ఈ గవర్నమెంట్ చెబుతుంది. ఆయన వస్తే నేను బటన్ నొక్కుతాను రప్ప అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. బటన్ నొక్కాడు కదండి, రప్ప బటన్ నొక్కుతూ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ బటన్ నొక్కుడు లేదు. ఇంకా ఆయన 1 టైం సీఎం అంటే అయిపోయింది టైం ఆయనకి. జీవితంలో ఇంక సీఎం అనేది ఆయనకి తెలియదు, మాజీ సీఎం అంతే. ఇక వచ్చేది మేమే రాబోయే రోజులు మాదే అంటున్నారు. నేను అంటానండి, నాకు అక్కడ 10 కోట్లు ఉంది, ఇక్కడ 10 కోట్లు ఉందని చెప్తాం. అది ఉండాలిగా. ఒట్టు మాటలో ఉపయోగం లేదండి. జనంలో అయితే కూటమి ప్రభుత్వం గురించి మంచి అభిప్రాయం ఉందండి. చక్కగా జరుగుతుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమము పథకాలు వెళ్తున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకేం కావాలండి ఆంధ్ర రాష్ట్రానికి? అంటే ఇక్కడ మామూలుగా అయితే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే కొన్ని ఈ గవర్నమెంట్ కానీ ఆపోజిషన్ ఉన్న కానీ కొన్ని వాగ్దానాలు ఇస్తాయి. ఆ వాగ్దానాల ప్రకారం ప్రజలు ఎన్నుకుంటారు. ఈసారి మరి ఈయన పట్టణకి డబ్బులు ఇచ్చి గెలుస్తా అని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకం ఈ 2 చేస్తానే అభివృద్ధి పరంగా ముందుకెళ్తామని చెప్తారు. కాదండి, గత ప్రభుత్వంలో అన్ని వాగ్దానాలు చేశాడు. ఏది నిలబెట్టండి? మందు నిషేధించాడా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తాను చదువుకున్న నిరుద్యోగులు అన్నాడు, ఇచ్చాడా? ఏంటండి ఇవన్నీ అబద్ధాలుగా? గెలవడం కోసం ఇప్పుడు చూడండి, విజయ్ కూడా 100 వాగ్దానాలు చేశాడు. 6 బండ్లు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. ఏంటంటే అది 6 బండ్లు ఫ్రీగా ఇచ్చేది? అంటే వాగ్దానాలు చేయడం కాదండి, దాన్ని నిలబెట్టుకోవడం గొప్పతనం. చూద్దామండి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. విజయ్ సంగతి కూడా తేలుతుంది కదా.